హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈ వీడియో జీవన్ముక్తి పార్ట్ 2. జీవించి ఉండంగానే ముక్తిని పొందొచ్చా లేదా అనే విషయం గురించి మనం చర్చించుకుంటూ ఎక్కడ ఆపాము అంటే, ఈ ఒక్క దేహాన్ని విడిచేస్తే, ఈ ఒక్క దేహాన్ని త్యజించి విదేహముక్తిని పొందితే ఇక పూర్ణమైన ముక్తి మనకి వచ్చినట్టేనా, ఇక తిరిగి మనకి జన్మలు రావా అనే విషయం దగ్గర మనం ఆపాం. ఈ విషయానికి కూడా సమాధానం మనకి యోగ వశిష్టంలో కనిపిస్తుంది. దీనికి యోగ వశిష్టంలో చెప్పే సమాధానం ఏమిటి అంటే, నిజానికి మనం ఈ ఒక్క దేహాన్ని ధరించలేము. ఆత్మ అనేది మీరు అనుకున్నట్టుగా ఒక దేహం తర్వాత ఇంకొక దేహాన్ని ధరిస్తూ ఉండడం లేదు. ఆత్మ అనేది చిన్న వెలుగులాగా ఇక్కడ హృదయంలో ఉండి మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించి ఆ హృదయంలోకి వెళ్ళి అలా 1 by 1 శరీరాన్ని ధరిస్తూ పెడుతుందని మీరు భావిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. యోగ వశిష్టం చదవండి, అందులో ఉండే జీవటోపాఖ్యాన్ని చదవండి. ఈ జీవటోపాఖ్యానంలో ఏముంటుంది అంటే, జీవటుడు అనే ఒక వ్యక్తి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళి ఆ సమాధి స్థితిలో అతనికి సమాధి భంగం అవుతుంది. అందులో సమాధిలో ఉన్నప్పటికీ ఒక చిత్తవృత్తి అలా పైకి వస్తుంది. ఆ చిత్తవృత్తి వలన అతను వెంటనే 100 ప్యారలల్ యూనివర్సెస్లో 100 విభిన్నమైన దేహాలు పొంది సుఖదుఖాలు అనుభవిస్తూ మళ్ళీ తిరిగి అజ్ఞానంలో పడిపోతాడు. అలా పడిపోయిన తర్వాత 100వ దేహం ఏదైతే ఉందో ఆ 100వ దేహంలో ఉన్న ఉపాధి అక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందుతుంది. అలా జ్ఞానాన్ని పొందిన తర్వాత విదేహముక్తిని పొందే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. కానీ అలా ఈ శరీరాన్ని వదిలేసి విదేహముక్తిని పొందదాము అని అనుకున్న మూమెంట్లో అక్కడ తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఒరే, నాకు ఈ ఒక్క దేహమే కాదు, అనేక దేహాలు ఉన్నాయి, ఈ 99 దేహాలు ఇంకా మిగిలే ఉన్నాయి, మరి ఈ ఒక్క దేహం విడవడం వల్ల ఏం ప్రయోజనం అని విచారణ చేసి దేహాన్ని విడవకుండా జీవన్ముక్త స్థితిలో ఉండిపోయి తర్వాత చేసే ప్రయత్నం ఏమిటో తెలుసా? అక్కడి నుంచి 100 ప్యారలల్ యూనివర్సెస్లో ప్రయాణించి ప్రతి ఒక్క ఉపాధిలో ఉన్నటువంటి తన స్వరూపానికే తిరిగి జ్ఞానాన్ని ఉపదేశించి వాళ్ళందరినీ జీవన్ముక్త స్థితిలోకి తీసుకువెళ్తుంది. తరువాత ప్రారబ్ధాన్ని అనుసరించి అన్నీ పూర్తయిన తరువాత విదేహముక్తిని పొందడం జరిగింది. ఇది మీరు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు మీరు ఆలోచించుకోండి, మీకు అనేక దేహాలు ఉన్నప్పుడు ఈ ఒక్క దేహం ఒక్కటే పోవడం వల్ల ప్రయోజనం లేదు. ఇది ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు ఈ దేహానికి ఏది కారణం? కర్మ కారణమా? ఈ జన్మలకు ఏవి కారణం? ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు కారణమా లేదా ఇంకేమన్నా కారణమా అనేది మీరు తెలుసుకోవాలి. నిజానికి ఈ కర్మలే కారణమైతే కర్మల్ని త్యజించేస్తే పని అయిపోతుంది. ఏమీ చేయకుండా ఒక చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని ఏదో దొరికింది తింటూ జీవితాన్ని గడిపేస్తే మోక్షం వచ్చేయాలి. లేదా కోమాలోకి వెళ్ళిపోయి అలా కోమా స్థితిలో ఉండిపోతే ఏమీ కర్మలు చేయకుండా మోక్షం వచ్చేయాలి. కానీ నిజానికి మనిషి యొక్క జన్మ పరంపరలకి, ఈ జన్మ పరంపరలు పునరపి జననం పునరపి మరణం జననీ జఠరే శయనం, దీనికి కారణం ఏమిటి అంటే అందరూ కూడా ఈ సంచిత ఆగామి ప్రారంధాలే కారణం అనుకుంటున్నారు. కానీ ఇవి కారణమే, ఇవి ఫైనల్ కారణం కాదు. దీని వెనకాల ఒక నిగూఢమైన కారణం ఉంది. ఆ కారణం ఏమిటో మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడు మీరు దేన్ని త్యజించాలో తెలుసుకుంటారు. ఇప్పుడు ఆ కారణం ఏమిటో నేను మీకు వివరిస్తాను. భగవద్గీత 13వ అధ్యాయం 21వ శ్లోకం చూడండి. ఇప్పుడు నేను చదివి దీనికి అర్థాన్ని వివరిస్తాను. పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోసే సదసద్యోని జన్మసు. దీంట్లో పురుషుడు ప్రకృతిలో కలిసి ప్రకృతిలో ఉన్నటువంటి ఈ త్రిగుణాలతో కలిసి సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాడు. పురుషుడు అంటే జీవాత్మ, పురుషుడు అంటే అజ్ఞానంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ, అంతేకాని పరమాత్మ కాదు. పరమాత్మని పరపురుషుడు అన్నారు.
ఈ ప్రకృతి క్షరపురుషుడు అని కూడా అంటారు. ఈ పురుషుడు అంటే జీవాత్మ ఈ అనేక శరీరాలను ధరిస్తూ ఏం చేస్తున్నాడు? ప్రకృతిలో ఉన్నటువంటి త్రిగుణాలను భుజిస్తూ ఉన్నాడంట. సత్వ రజస్ తమో గుణాలు. ఈ సత్వ రజస్ తమో గుణాలతో కలిసి వాటిల్లో ఉండే సుఖదుఖాలను భుజిస్తూ ఉన్నాడు. తరువాత దీనికంతా కారణం ఏమిటి అంటే తర్వాత ఉంది. కారణం చాలా స్పష్టంగా చెప్పేశాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ. కారణం గుణసంగోస్య, ఈ గుణాలతో సంగం పెట్టుకోవడమే. సత్వ రజస్ తమో గుణాలతో సంగం పెట్టుకోవడమే. సంగత్వం అంటే ఏమిటి? కారణం కర్తృత్వం, భోక్తృత్వమే సంగత్వం. దీనికి కారణం నేను, దీనికి భోక్త నేను అనుకోవడమే సంగత్వం. ఈ సంగత్వం వల్ల ఏం జరుగుతోంది? సదసద్యోని జన్మసు, కొన్ని మంచి జన్మలు, కొన్ని ఉత్తమ జన్మలు, కొన్ని అధమ జన్మలు, కొన్ని మధ్యమ జన్మలు, ఇలా అనేక రకాల జన్మ పరంపరలో పడిపోతూ ఉన్నాడు. దీనికి కారణం స్పష్టంగా చెప్పడం జరిగింది. గుణ సంగోస్య, ఈ గుణ సంగత్వమే కారణం. కానీ ఇక్కడెక్కడ మనకి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలని చెప్పలేదు. ఈ ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మల గురించి బయట అందరూ చెబుతూ ఉంటారు. కానీ శాస్త్రాల్లో చూస్తే అసలు ఈ పదాలే చాలా అరుదుగా కనిపిస్తాయి. కనిపించినప్పటికీ కర్మ అనే ఒక పదమే కనిపిస్తుంది, కానీ ఈ 3 పదాలు కనిపించవు. అంతా వెతకంగా ఇదో ఈ గుణ సంగత్వమే కారణం అని చాలా దగ్గరలో నాకు కనిపించింది. ఇప్పుడు దీని నుంచి బయటపడడం ఎలా అనేది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. అది ఎక్కడో చూపిస్తాను. సాంఖ్యయోగం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యాన అనాయమం. అంటే మీరు ఈ కర్మ బంధాల నుంచి విముక్తులు అవ్వాలంటే, అంటే ప్రారబ్ధ, ఆగామి, సంచిత ఈ 3 కర్మబంధాల నుంచి విముక్తులు అవ్వాలి అంటే, ఈ కర్మల వల్ల జన్మలు వస్తాయని మనం అనుకుంటున్నాం కదా. ఈ కర్మల వెనక కారణం ఏముంది అనుకున్నాము? గుణ సంగత్వం ఉంది అని చెప్పుకున్నాం. మరి ఇప్పుడు ఈ జన్మలు ఆగిపోవాలి అంటే కర్మలు చేయడం మానేస్తే ఆగిపోతాయా? ఆగిపోవు. అందుకే చెబుతున్నాడు కర్మజం భుక్తి యుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. ఈ కర్మల నుంచి వచ్చే ఫలాన్ని త్యజించాలంట. వాటి వల్ల ఉండే సంగత్వాన్ని త్యజించాలంట. ఈ గుణ సంగత్వాన్ని త్యజించాలి. త్యజిస్తే ఏమవుతుంది? జన్మ బంధ వినిర్ముక్త. ఈ జన్మలలో ఈ జన్మ పరంపరలో పడి కొట్టుకుంటూ అనేక బంధాలు చిక్కిపోతూ ఉంటాం కదా, ఆ బంధాలన్నీ పూర్తిగా విముక్తమైపోతాయంట. పదం గచ్చంతి అనాయమం. చివరికి ఈ కర్మలన్నీ శూన్యమైపోయి గుణసంగత్వాన్ని ఫలాన్ని త్యజించడం వల్ల ఎటువంటి పదానికి వెళ్తాము అంటే ఇక తిరిగి పునరావృత్తి రహితమైనటువంటి పదానికి వెళ్ళిపోతాము అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు. ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది జీవన్ముక్త స్థితి గురించి. ఈ సాంఖ్యయోగంలోనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి జ్ఞానాన్ని అంతా బోధించిన తర్వాత అర్జునుడు జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళిపోయి నిస్సంగత్వంతో కర్మల్ని ఆచరిస్తూ నిష్కామ కర్మయోగంలోకి వెళ్ళిపోయాడు. నిష్కామ కర్మయోగులు అంటే ఎవరో కాదు, వాళ్ళు నిజమైన జీవన్ముక్తులు, నిష్కామ కర్మయోగులు. అలా కర్మలను ఆచరిస్తూ ఆయన ఇది చేశాడనమాట. ఇప్పుడు ఇటువంటి జీవన్ముక్తులు ఎవరైనా ఉన్నారా అంటే నేను లీలోపాఖ్యానంలో దీనికి సంబంధించిన సమాధానం నాకు దొరికింది. లీలోపాఖ్యానంలో యోగ వశిష్టంలో స్వయంగా సరస్వతీదేవి లీలాదేవికి జ్ఞానాన్నంతా ఉపదేశిస్తుంది అనమాట. ఉపదేశించిన తర్వాత ఆమె ఏం చెప్తుంది అంటే నేను ఇంకా దేవతలందరూ కూడా జీవన్ముక్తులే, మేమందరం కేవల జ్ఞానస్థితిలో ఉండి ఎటువంటి సంగత్వం లేకుండా కర్మలను ఆచరిస్తూ ఉన్నాము, మాకు ఎటువంటి దేహాలు లేవు, మేము స్వయంగా పరబ్రహ్మ స్వరూపులమే. కానీ కేవలం అకర్తత్వం అంటే నేను కర్త కాదు, నేను భోక్త కాదు అనేటువంటి భావనలో ఉండి మీరు కోరినటువంటి కోరికలు నెరవేరుస్తున్నాము అని సరస్వతీదేవి వివరించింది. ఇంకా అక్కడ ఒక చాలా ఆశ్చర్యకరమైన విషయాన్ని ఆమె వివరించింది. ఇప్పుడు మీరు అనేక పురాణాల్లోని కథలు చదువుతూ ఉంటారు. అక్కడ రాక్షసులు అనేక కోరికలు కోరుతూ ఉంటారు బ్రహ్మదేవుణ్ణి. మహిషాసురుడు కానీ
ఇంకా అనేక మంది రాక్షసులు అనేక కోరికలు కోరి శక్తులు పొందుతూ ఉంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళకన్నిటికీ వాళ్ళ వరాలను ఇస్తూ ఉంటాడు. ఆ వరాలను తీసుకున్న తర్వాత వాళ్ళు అనేక దుష్కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ శిక్ష పడుతుంది. కానీ నిజానికి వాళ్ళకి ఆ వరాలను అనుగ్రహించినటువంటి బ్రహ్మదేవుడికి ఎటువంటి కర్మఫలాలు అంటుకోవడం లేదు, ఆయనకి ఎటువంటి శిక్షలు పడడం లేదు. అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకి కానీ శంకరుడికి కానీ, శంకరుడు కూడా అనేక వరాలను ఇస్తూ ఉంటాడు రాక్షసులకి. కానీ వాళ్ళు చెడ్డ పనులు చేసినప్పటికీ ఈయనేమో నా వరాలు ఇవ్వద్దని కానీ ఇవ్వమని కానీ, ఈ వరాలని ఇవ్వడం వల్ల మీ వల్లే ఇలా జరుగుతుంది అని కానీ దేవతలు కానీ వాళ్ళెవరు అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆక్షేపించడం లేదు. దీనికి కారణం ఏమిటి అంటే వాళ్ళు నేను కర్త కాదు, నేను భోక్త కాదు అనేటువంటి జీవన్ముక్త స్థితిలో ఉన్నారన్నమాట. శంకరుడు, ఇంకా బ్రహ్మ, విష్ణువు, సరస్వతీదేవి, పార్వతీదేవి, వీళ్ళందరూ ఈ దేవతలందరూ మనం పూజించేటువంటి పురాణాల్లో చెప్పబడిన దేవతలందరూ కూడా అలా జీవన్ముక్త స్థితిలో ఉండడం వల్ల వాళ్ళకి ఎటువంటి కర్తృత్వం భోక్తృత్వం లేదు. ఇప్పుడు మీరు ఇక్కడే మనకి పరమాత్మ జీవాత్మ యొక్క రిలేషన్ కనిపిస్తుంది. పరమాత్మ ఎప్పుడు ఏం కావాలంటే అవి ఇస్తూ ఉంటాడు. ఆయనకి కర్మ శూన్యం, ఆయన కర్త కాదు, భోక్త కాదు. జీవాత్మే కర్త భోక్త అన్నమాట. ఈ జీవాత్మకే సుఖదుఖాలు. అదేవిధంగా ఈ దేవుళ్ళు దేవతలందరూ కూడా స్వయంగా పరబ్రహ్మ స్వరూపులే. వాళ్ళు ఈ జీవన్ముక్త స్థితిలో ఉండేటువంటి కేవల జ్ఞానులు. వాళ్ళని మనం ఏం కోరితే మనకి అనుగ్రహిస్తారు. ఎందుకు అంటారా? దానికి కారణం మనమే కోరుతున్నాం, మనమే కోరి మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి వాటి యొక్క ఫలితాలన్నీ మనమే అనుభవిస్తాం. వాళ్ళు ఆ వరాన్ని అనుగ్రహించినప్పటికీ వాళ్ళకి ఎటువంటి సంగత్వం ఉండదు. ఎందుకంటే వాళ్ళు జీవన్ముక్త స్థితిలో ఉన్నారు కాబట్టి. సరే, ఇంకా ఇంత చెప్పినా కానీ విదేహముక్తే గొప్పది, విదేహముక్తే పొందాలని ఎవరైనా తొందరపడి విదేహముక్తిని పొందారనుకోండి, ఏమవుతుందో తెలుసా? విదేహముక్తిని పొందడం పెద్ద విషయం కాదు. జీవన్ముక్తి దాకా వచ్చిన వాళ్ళకి విదేహముక్తి పొందడం పెద్ద విషయమే కాదు. ఎందుకు అంటే 7 భూమికలు చెప్పారు. ఈ ముక్తిని పొందే స్థితిలో లేదా మోక్షాన్ని పొందే ప్రయత్నంలో 7 భూమికలు చెప్పారు. అందులో 6వ భూమిక జీవన్ముక్తి, 7వ భూమిక విదేహముక్తి అనమాట. ఈ విదేహముక్తి పొందడం చాలా సులభమే. సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోయి అందులో లయమైపోతే ఈ శరీరం అలా రాలిపోతుంది. ఎలా రాలిపోతుందంటే చెట్టుకి పండు ఎలా రాలిపోతుందో పండిపోయిన తర్వాత అలా రాలిపోతుంది అనమాట ఈ శరీరం. అంతటితో టెంపరీగా మీకు ఈ జన్మలు, ఈ శరీరాలు బయటికి రాకుండా చిత్తవృత్తుల్లో నుంచి ఆగిపోతాయి. అంతటితో అయిపోయిందే అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఇలాగా ఈ సంగత్వాన్ని పూర్తిగా పోగొట్టుకోకుండా, చిత్తవృత్తుల్ని పూర్తిగా నిరోధించకుండా, పూర్తిగా మనలోని కామాన్ని అంటే కోరికలను పూర్తిగా శమింపజేయకుండా, ఈ జ్ఞానాన్ని పూర్తిగా 100% పూర్ణంగా ప్రకాశించకుండా ఎవరైతే ఈ జీవన్ముక్త స్థితిలో నుంచి వెంటనే విదేహముక్తి స్థితిలోకి వెళ్ళిపోతారో, అంటే జీవన్ముక్తిలో వాళ్ళు రారనమాట. ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయినా డైరెక్ట్గా విదేహముక్తి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే ప్రమాదం ఏర్పడుతుంది. ఏం ప్రమాదం అంటే వాళ్ళ చిత్తవృత్తుల్లో ఎక్కడో ఏదో ఒక మూల చిన్న విత్తనం మిగిలి ఉంటుంది. ఈ విత్తనం ఎంత పెద్దదో మీకు తెలుసు. చూడడానికి అంత చిన్నగా ఉన్నప్పటికీ ఇందులో ఒక బ్రహ్మాండమే నిండుంది. అలాగే ఈ చిత్తవృత్తుల్లో కూడా చూసేదానికి ఎంతో సూక్ష్మంగా ఉన్నప్పటికీ అందులో అనేక బ్రహ్మాండాలు నిండున్నాయి. ఇక ఆ చిత్తవృత్తి ఏదో ఒక సమయంలో తిరిగి ఈ విదేహముక్త స్థితిని భంగపరిచి అందులో నుంచి అనేక రకాలైనటువంటి బ్రహ్మాండాలను, అనేక రకాలైన శరీరాలను, జన్మలను పుట్టిస్తాయి అన్నమాట. మళ్ళీ ఈ సంసారం తయారవుతుంది. అందుకని యోగులు ఏం చెప్పారు అంటే, ఎవరైతే నిర్వికల్ప సమాధి వరకు వెళ్ళి తమ స్వస్వరూపాన్ని దర్శించుకున్నారో వాళ్ళు తిరిగి ఈ శరీరాన్ని వెంటనే వదిలివేయకుండా జీవన్ముక్త స్థితిలో ఉండి పూర్తిగా ఇంకా తమ మనసులో ఏదైనా ఒక మూల కామం అంటే కోరికలు కానీ, ఇంకా ఏదైనా వాసనలు కానీ, ఇంకా ఏదైనా సంకల్పాలు కానీ, ఇంకా ఏదైనా పొందాలి, పోగొట్టుకోవాలి అనేటువంటి భావనలు కానీ,
ఇంకా ఏదైనా కొంచెం మోహం కానీ మిగిలి ఉంటే దానిని ఈ జీవన్ముక్త స్థితిలోనే ఉండి ఇంకా తమ సాధనను వాళ్ళు మెరుగుపరిచి పూర్తిగా వీటన్నింటినీ చిత్తవృత్తిని బాగా శూన్యం చేస్తారన్నమాట. చేసి పూర్తిగా శూన్యమైపోయిన తరువాత ఈ ప్రారంధం అంతా కూడా ఇక అయిపోయింది, శూన్యమైపోయింది అనుకున్న తరువాత వాళ్ళు సప్తమ భూమికలోకి ప్రవేశించి విదేహముక్తిలోకి వెళుతారు. ఇలా జీవన్ముక్త స్థితిని కొంతవరకు ప్రాక్టీస్ చేసి విదేహముక్తిలోకి వెళ్ళడం వల్ల మరొక ప్రయోజనం ఉంది. అదేమిటి అంటే వాళ్ళు విదేహముక్తిని పొందినా కానీ ఇంకా ఎక్కడైనా పొరపాటుగా కొన్ని చిత్తవృత్తుల్ని, కొన్ని కోరికల్ని వాళ్ళలో నిక్షిప్తం అయిపోయి ఉంటే, వాళ్ళు చూసుకోకుండా విదేహముక్తిలోకి వెళ్ళిపోయి ఉంటే, ఒకవేళ వాటి నుంచి మళ్ళీ తిరిగి సంసారం కానీ శరీరాలు కానీ బయటకు వచ్చినట్లయితే, అలా వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఈ జీవన్ముక్త స్థితిలో కొంతకాలం ఉండి ఈ జీవన్ముక్త స్థితిని ప్రాక్టీస్ చేయడం వలన అక్కడ కూడా వాళ్ళకి ఆ శరీరాలు వచ్చినప్పటికీ వాళ్ళకి స్వస్వరూప స్మృతి, నేను బ్రహ్మాన్ని అనే స్మృతి కోల్పోరన్నమాట. కోల్పోకుండా అక్కడ ప్రపంచంలో ఆ ప్రారంధాన్ని అనుసరించి కొంతకాలం అలా జన్మలు నడిచినప్పటికీ వాళ్ళ స్మృతి కోల్పోకపోవడం వల్ల తిరిగి జ్ఞానం ఉదయించి ఆ జన్మలన్నీ కూడా వెంటనే శూన్యమైపోయి తిరిగి ఆ మిగిలిన చిత్తవృత్తులు కూడా శూన్యమైపోయి పూర్ణమైన విదేహముక్తిని పొంది ఇక తిరిగి సంసారంలో ఎప్పటికీ పడకుండా ఉండిపోతారు. ఇది ఇందులోని సీక్రెట్. అందుకనే మీరు అనేక ఉత్తమ ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి. ఎక్కడా కూడా సమాధి స్థితిలోనే ఉండిపోవాలి, ఇదే ఉత్తమమైనది, నిర్వికల్ప సమాధిని పొంది అందులోనే ఉండిపోవాలి, ఇంక బయటకు రాకుండా అని ఎక్కడ చెప్పలేదు. నేను ఇంతకుముందు నిర్వికల్ప సమాధి అల్టిమేటు, నిర్వికల్ప సమాధిని సాధిస్తే ఇంకంతా అయిపోయింది అన్న భ్రమలో ఉన్నాను. కానీ ఇంకాస్త పరిశోధించే కొద్దీ ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ తెలిసాయి. ఇంకా పరిశోధించే కొద్దీ ఇంకా ఏం తెలుస్తాయో నాకు తెలియదు. నాకు తెలిసినంతవరకు మీకు చెప్తూ ఉంటాను. హరి ఓం తత్సత్.